పండుగ మహానాడుకి అన్ని ఏర్పాట్లు కూడా కడపలో పూర్తయ్యాయి. మంత్రులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ప్రతినిధులంతా కూడా కడపకి దారి పట్టారు. అందరూ కూడా రేపు ఉదయం ప్రతినిధుల సభలో అందరూ కూడా హాజరు కాబోతున్నారు. 3 రోజుల పాటు జరిగే ఏదైతే పసుపు పండుగ సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడడానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ మనతో ఉన్నారు. ఫరూక్ గారు, సుదీర్ఘ కాలంగా మీరు మహానాడు చూస్తున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటి ఈ మహానాడు? మీరు చెప్పినట్టుగా దాదాపుగా ఎన్ని మహానాడులు జరిగాయి అన్ని మహానాడు పాల్గొన్నాను. ఆ అదృష్టం నాకు కలిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉందని చెప్తారు. ఉపరక్తాన్ని నింపేందుకు నారా లోకేష్ గారు 6 సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు. ఎట్లా వాటి మీద చర్చ జరగబోతుంది? ఎట్లా మీరేమనుకుంటారు? సంతోషం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడు గుడ్డ నీరు అన్నారు. ఉండడానికి ఇండ్లు ఉండాలా, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి గుడ్డ అన్నారు. మరి మళ్ళీ మనం కొత్త రక్తం వచ్చిన తర్వాత 6 సూత్ర పథకాలు రావాలా? ప్రజలకు మేలు జరగాలనే కోరుకునేది. ఎవరైనా కానీ యువ రక్తం వస్తున్నప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం ప్రజలకు అని ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. చాలా సంతోషం. జరగాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. అంటే టీడీపీ రాయలసీమకి ఏం చేసిందని వైసీపీ ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి రాయలసీమకు సంబంధించిన అంశాలు ఇక్కడ తీర్మానాల రూపంలో చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా. నేను చెప్పాను కదా, చెయ్యేరు గురించి చెప్పా. ముఖ్యమంత్రికి ఉన్నాడు ఆయన, ఏం చేశాడు? ఆయనకి నేను హౌస్ కట్టించా ఇక్కడే. ఆయన దగ్గరలోని పాపం ఆయన చూస్తే పోతా విమానం దిగుతాడు, కనబడుతూ ఉంటుంది. రంగు కొట్టింటారు, మీరు కూడా చూసినారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉంది, చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతం ఉంది, ఎక్కువ మైనార్టీ ఉంటారు. హజ్కు పోవడానికి ఆయన హజ్ హౌస్ ఏర్పాటు చేశారు. డైరెక్ట్ పోతే మక్కాకు పోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని అసంపూర్తిగా నిలబెట్టినాడు ఆయన మహానుభావుడు ఆయన జగన్ గారు. దాన్ని కంప్లీట్ సొంత జిల్లా, సొంత ప్రాంతం. నీ పులివెందులో దాదాపు 34,000 ఓట్లు ఉన్నాయి. కనీసం వారి కోసమని నువ్వు ఏం చేయకపోతే. మా కర్నూలులో ఒక ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చారు, అబ్దుల్లాబ్ యూనివర్సిటీ. అది ఎట్లనే ఉంది. మీరు ఎయిర్పోర్ట్ దిగితే కనబడుతూ ఉంటాయి. ఏం చేయలేదు అయినా కంప్లీట్ చేయాలి కదా. మైనార్టీలు ఉండే రాయలసీమలో కాస్త కొంత మైనార్టీలు ఉన్నారు. వారి సంక్షేమం కోసం, బాగోగుల కోసం ఏం చేశారు? ఏమైనా చేసినాడు అయినా? ఏం ఒక్క పని చేయలే. కాబట్టి రాయలసీమ ప్రజలకు ఈరోజు నేను చెప్పా, ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయంటే ఎప్పుడు వచ్చినాయి? టీ రామారావు గారు మహానుభావుడు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు మన పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి. రాయలసీమలో పంటలు పెరిగినాయి, వ్యవసాయం పెరిగింది. అన్ని ఊళ్ళలో కూడా మన గోడౌన్లు వచ్చినాయి. నాకు కూడా గోడౌన్లు మధ్యలో మా ఇంట్లోనే మేము. అయితే ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంతా కూడా రాయలసీమ బిడ్డనని చెప్పుకుని రాయలసీమకి ఏమీ అభివృద్ధి చేయలేదు, మొత్తం టీడీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి చెందింది. ఈ అంశాలకు సంబంధించి మహానాడు వేదికగా మాట్లాడబోతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఏదైతే ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగిన ప్రతి మహానాడికి నేను హాజరవుతున్నాను, అది నా అదృష్టం అని కూడా చెప్తున్నారు. ఏదైతే లోకేష్ బాబు ప్రతిపాదించే 6 సూత్రాల అంశాలను కావచ్చు, అదేవిధంగా యువరక్తాన్ని ఎక్కించే ఆలోచనని తాను స్వాగతిస్తున్నానని కూడా మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, కడప మహానాడు ప్రాంగణం నుంచి.